హాయ్, మీకు కాఫా, కోల్డా లేక ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందా అండి? దానివల్ల తరచూ జబ్బులొస్తున్నాయా? కాఫు, కోల్డు ఇంకా కడుపులో అజీర్తిలాగా ఉందా? అయితే ఈ రసం మీరు తప్పనిసరిగా తాగాల్సిందే. చేసుకొని అన్నంలోకైనా తినాల్సిందే. హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు ఈ రసం పేరు తమలపాకులతో రసం చేస్తున్నానండి. చూడండి, దానికి కావాల్సినవి టమోటాలు, తమలపాకులు, మిరియాలు, గార్లిక్. ఇవన్నీ తమలపాకులు కడిగి వాష్ చేసుకొని చిన్నగా అట్లా కట్ చేసుకొని, టమోటాలు కానీ కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. అందులోకి మిరియాలు అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. చూడండి, అట్లా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిని మనం చూడండి తిరువాత వేసుకోవాలి. బాండ్లీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇది చూడండి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఆ మెత్తటి పేస్ట్ అందులో వేసుకొని దాంట్లోకే కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోకూడదండి. కారం కానీ చింతపండు కానీ వేసుకోకూడదు. ఆల్రెడీ టమోటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా మనం చింతపండు అవసరం లేదు. చూడండి, గార్లిక్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఉడికినిచ్చి చూడండి తగినంత పసుపు, ఉప్పు కానీ వేసుకోవాలి. అంతే. కావాల్సింటే మిరియాలు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఆనియన్స్ ఇవన్నీ కొద్దిగా రసం పౌడర్ కానీ వేసుకోవాలండి. చూడండి, అంతే. చిటికెలో తయారయ్యే తమలపాకు రసం సూపర్గా ఉంటుందండి. ఈరోజు మాకు కొద్దిగా నాకు హెడేక్ ఉండడం వల్ల ఇది చేసుకుంటున్నాను. ఈరోజు ఇది తాగుతాను, తిననండి. నేను ఒక చిన్న గ్లాసులోకి వేసుకొని తాగాలి. చూడండి, క్షణాల్లో అయిపోతుంది. 5 నిమిషాల్లో అయిపోయే ఈ తమలపాకు రసం మీరు కావాలంటే చేసుకొని హ్యాపీగా తాగొచ్చు, లేదంటే తినవచ్చు. పిల్లలకు కానీ బాగుంటుందండి. చూడండి, ఎటువంటి వాళ్ళకైనా ఇమ్యూనిటీ పవర్ మనకు బాగా పెరుగుతుంది. చూడండి, అంతే సింపుల్, చాలా ఈజీగా చేసుకునే రసం అండి ఇది. చూడండి, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు పచ్చిది వేసుకోవచ్చండి. చూడండి, అంతే. లైట్గా మధ్యాహ్నం మీల్లోకి రసంతో స్టార్ట్ చేసినాము. చూడండి, ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, మిసెస్ పావని పవన్. థ్యాంక్స్ టు ఆల్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.